వాడెవ్వడు వీడెవ్వడు కవితక్కకు అడ్డొస్తే జై కవితక్క, జై కవితక్క. థ్యాంక్ యూ అక్క. సింగరేణి కార్మికుల పక్షాన కవితక్క గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు తెలంగాణ జాగృతి సోషల్ మీడియా నాయకురాలు నిషా గారిని మాట్లాడవలసిన కోరుతా ఉన్నాం. జై తెలంగాణ, జై కవితక్క. తెలంగాణ సంస్కృతి అంటే బతుకమ్మ, బతుకమ్మ అంటే కవితక్క. నా చిన్నతనంలో గుర్తు, మేము దళిత జాతికి చెందినటువంటి వ్యక్తిని నేను చిన్నప్పుడు బతుకమ్మ ఆడుతుంటే ఒక మూలకు నిలబడి చూసేటోళ్ళం మేము గ్రామాలలో. అదే కవితక్క దేశ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలను ఎప్పుడైతే మొదలు పెట్టిందో ఆ రోజు మేము గర్వంగా నలుగురిలో బతుకమ్మ కుల మతాలతో సంబంధం లేకుండా మేము బతుకమ్మ ఆడినాం. ఈ పోరాటం ఈ రోజు మొదలైంది కాదు. నా చిన్నతనం నుండి నేను అక్కను చూసి అక్క అడుగు జాడల్లో నడిచి పెద్ద సారు నాయకత్వంలో కూడా నేను పలు సందర్భాలలో ఉద్యమాల్లో పాల్గొన్న దాన్ని. అటువంటి కవితక్క ఈ రోజు 42% రిజర్వేషన్ కోసం ఏదైతే దీక్ష చేపట్టిందో అటువంటి దీక్షకి ఈ రోజు ప్రభుత్వం భయపడి మేము ప్రతిపక్షంలో ఉండా కూడా బీసీలకు సరి అయిన న్యాయం జరగాలి. బీసీల తరపున ప్రతి ఒక్కరూ గ్రామాల నుండి మొదలు పెడితే పార్లమెంట్ వరకు కూడా ప్రతి ఒక్క స్థానాల్లో కూడా బీసీలు ఉండాలని పూనకం చేపట్టి ఈ రోజు కవితక్క దీక్ష చేపట్టింది. అయినా కూడా పర్మిషన్ ఇవ్వకుండా సాయంత్రం 4 గంటల వరకే అనుమతి ఇచ్చిరు. అయినా కూడా మేము ఈ పోరాటం ఇంకా కూడా కొనసాగుతుంది. వారం రోజుల తర్వాత వేసుకోనంటే వారం రోజుల తర్వాత అంటే మీరు మాకు భయపడితేనే కదా వారం రోజుల తర్వాత వేసుకోమనేది. ఈ రోజు నేను దళిత వ్యక్తినైనా బీసీ సంఘానికి చెందినటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకొని ఈ రోజు కవితక్క నన్ను మీటింగ్ కి రమ్మన్లే, పైసలు ఇస్తే రాలే, పదవులు ఇస్తా అంటే రాలే, స్వచ్ఛందంగా వచ్చినాం. మీడ ఉన్న ప్రతి ఒక్క ఆడబిడ్డ మేము స్వచ్ఛందంగా వచ్చినాం. అక్క మీద ఈగ వారినా కానీ ఒక్కొక్కరిని చెప్పు తీసుకొని కొట్టినాం, మళ్ళీ బట్టి చూపిస్తాం. జై తెలంగాణ. హలో, గౌడ సంఘం రాష్ట్ర మహిళా నాయకురాలు మనోజ గౌడ్ గారు మాట్లాడాల్సిన కోరుతాను. ఈరోజు ఏదైతే 42% బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం కవితక్క గారు ఇక్కడ 72 అవర్స్ దీక్ష ఏదైతే చేస్తున్నారో దానికి ఇంత పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతూ వివిధ కుల సంఘాలు, తెలంగాణ జాగృతి నాయకులు, మా ఆడబిడ్డలందరూ విచ్చేసినందుకు నిజంగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కవితక్క గారు ఏది చేపట్టినా కూడా తను ఏదైనా ఒక అంశాన్ని తీసుకొని పోరాటం చేస్తే అది సాధించే వరకు వదిలిపెట్టరు. ఈ రోజు కవితక్క గారంటే తెలియదు అనే వాళ్ళకి ఒకసారి తెలంగాణ చరిత్రను చదివితే తెలుస్తుంది. ఎందుకంటే ఆ రోజు తెలంగాణ భాష యాసని సినిమాలలో హాస్యపదంగా చేసి చూపిస్తున్న నాడు పోరాటం చేసి ఈ రోజు తెలంగాణ భాష లేకపోతే సినిమా లేని పరిస్థితికి తీసుకొచ్చిన వ్యక్తి కవితక్క గారు. తెలంగాణ జాగృతి పేరిట బతుకమ్మను ఎత్తుకొని ఊరూరా బతుకమ్మ చేసి ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు బతుకమ్మను నిలబెట్టిన కవితక్క గారి గురించి తెలంగాణ ఆడబిడ్డలకు ప్రతీక అయిన కవితక్క గారు తెలియదు అంటే అది వాళ్ళ విఘ్నతకి వదిలేస్తున్నాం, వాళ్ళ అహంకారానికి వదిలేస్తున్నాం. ఈ రోజు కవితక్క గారు ఏదైతే 72 అవర్స్ నిరాహార దీక్ష అని చెప్పడంతోనే ప్రభుత్వం వణికిపోతుంది, భయపడుతుంది. ఇప్పుడు మేధావులందరూ, ఇప్పుడు బీసీ నాయకులందరూ నిద్రలో నుండి మేలుకొని ఒకరు ప్రెస్ మీట్లు పెడతారు, ఒకరు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తారు. ఈ రోజు జాగృతికి కేవలం 4 గంటల సాయంత్రం 4 గంటల వరకే పర్మిషన్ ఇచ్చి ఇంకా గంట ఉంది, ఇంకా అర్ధ గంట ఉంది, ఇంకా 5 నిమిషాలు ఉంది అని భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రోజు కోర్టు మీదున్న నమ్మకంతోని కవితక్క గారు తెలంగాణ జాగృతి కోర్టును ఆశ్రయించిన 8-9 తారీఖు రోజు నిరాహార దీక్ష చేసుకోమని కోర్టు తీర్పునియడం జరిగింది. అంటే గవర్నమెంట్ వాళ్ళని కోరడం జరిగింది. అంటే ఈ రోజు గవర్నమెంట్ భయపడుతుందా?
అంటే మీరు కవితక్క గారు ఏది చేసినా కూడా సాధించే వరకు వదిలిపెట్టారు అని తెలిసి ఈ రోజు భయపడి ఈ రోజు పర్మిషన్ కూడా ఇవ్వకుండా మేము ధర్నా చౌక్ ని ఓపెన్ చేసినామని గొప్పలు చెప్పుకునే మీరు ఈ రోజు 4 గంటల వరకే ఒక ఆడబిడ్డకు భయపడి ఈ రోజు ఆడబిడ్డను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కవితక్క గారు మా పెద్ద నాయకులు, మా ముఖ్య నాయకులు అందరూ దీని గురించి డిస్కస్ చేస్తున్నారు. దీక్ష కంటిన్యూ చేయాలా లేదా 8, 9 తారీఖు కంటిన్యూ చేయమని కోర్టు ఏదైతే ఇచ్చిందో దాని మీద ఈ రోజు మా ముఖ్య నాయకులు అందరూ కూడా డిస్కషన్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ